ఈసారి క్రిస్టోఫర్ నోలాన్ ప్రయోగానికి ఆస్కార్ పంట పండింది. ఎన్నడూ ఆస్కార్ అందుకొని ఐరన్ మ్యాన్ ఈసారి అకాడమీ అవార్డు అందుకున్నాడు. ఇక విచిత్రం ఏంటంటే లాస్ట్ ఇయర్ లానే ఈ ఏడాది కూడా ఆస్కార్ అవార్డుల సెలబ్రేషన్స్ లో RRR విజువల్స్ మళ్ళీ మెరిశాయి, షాక్ ఇచ్చాయి. అకాడమీ అవార్డ్స్ లో ఈసారి క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ పంట పండింది. ఇంటర్స్టెల్లార్, టెనెట్, ఇన్సెప్షన్ ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినా ఇంతగా తనకి కలిసి రాలేదు. కానీ ఓపెన్ హైమర్ బయోపిక్ మాత్రం ఏకంగా 7 ఆస్కార్లను ఎగరేసుకుపోయింది. రాబర్ట్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్ గా, అవెంజర్ గా ఎంత ఫేమస్ అయినా తనని మాత్రం ఓపెన్ హైమర్ మూవీనే ఫోకస్ చేసింది. తనలోని అసలైన నటుడిని బయటికి తీసింది. ఫలితంగా ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అందుకున్నాడు రాబర్ట్ డౌనీ జూనియర్. ఇక ఓపెన్ హైమర్ మూవీకి బెస్ట్ ఫిల్మ్స్ తో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కేటగిరీలో కూడా ఆస్కార్ అవార్డులు దక్కాయి. ఇక హీరో మర్ఫీకి ఇన్నాళ్లకు తన పర్ఫార్మెన్స్ కి తగ్గ గుర్తింపు ఆస్కార్తో దక్కింది. ఓపెన్ హైమర్ పాత్ర కోసం తను పడ్డ కష్టానికి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నాడు. క్రిస్టోఫర్ నోలాన్ అంటేనే ప్రయోగాల దర్శకుడు. చిత్ర విచిత్రమైన కథా కథనాలతో మైండ్ బెండింగ్ సినిమాలు చేశాడు. ఇలా టెనెట్, ఇంటర్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ ఇలా చాలా ప్రయోగాలు చేశాడు. కానీ ఫస్ట్ టైం ఆస్కార్ వేదిక మీద ముఖ్యమైన అన్ని కేటగిరీల్లో అవార్డుల్ని ఎగరేసుకుపోయింది నోలాన్ మూవీ ఓపెన్ హైమర్. ఇక ఈ ఇయర్ ఉత్తమ నటిగా ఎస్మా స్టోన్ కి ఆస్కార్ దక్కింది. తను తప్ప మిగతా మెయిన్ కేటగిరీలన్నింటినీ ఓపెన్ హైమర్ టీం సొంతం చేసుకుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, అలానే సపోర్టింగ్ యాక్టర్ తో పాటు ఒరిజినల్ స్కోర్ కి కూడా అవార్డు దక్కింది. విచిత్రం ఏంటంటే లాస్ట్ ఇయర్ RRR కి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వచ్చింది. కానీ ఈసారి యాక్షన్, కొరియోగ్రఫీతో పాటు మరో అంశంలో RRR విజిలెన్స్ ఆస్కార్ స్టేజ్ మీద మెరవటంతో RRR టీం సంబరపడింది.